సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అండ్ మై న్యూ వీడియో. సో మరి కొత్త వీడియో అయితే ముందు సో ఇది అన్బాక్సింగ్ కాదు. ఏఎంబి మాల్కి అయితే నేను బర్త్డే షాపింగ్ కోసం అయితే వెళ్ళా. అక్కడ చూసుకోవచ్చు మీరు, టర్కిష్ ఐస్ క్రీమ్ అయితే వాళ్ళ దగ్గర ప్లే చేశాను నేను అక్కడ వాళ్ళతో పాటు. దాని అంటారు మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ కొనడానికి వెళ్ళినప్పుడు ప్లే చేపిస్తారు మనతో. సో ఇప్పుడు ఇదైతే అదనమాట, నేను ప్లే చేస్తున్నా అక్కడ. అందరి ముందుగా సిగ్గుపడేటట్టుగా ఏమనిపించలే, ఎక్సైట్మెంట్ అనిపించింది నాకు అక్కడ చేయడానికి. తర్వాత చేసి పట్టుకోవడానికి అయితే ఈజీగా లేదు. అది కడ్డీ పట్టుకోవద్దు చెప్పాడు ముందే, కడ్డీ పట్టుకోవద్దు అంటే రాడ్, ఓన్లీ ఐస్ క్రీమ్ కోన్ పట్టుకోవాలని చెప్పి. ఇప్పుడు ఇంకా ముఖం మీద అంటే దాని చెప్తాను. లాస్ట్గా నేను తప్పించుకున్నట్లు కూడా అక్కడి నుంచి. నేను అనుకున్నా కదా ఈజీగా పట్టుకుంటానని, కానీ వాడు కోన్ చేతిలో పట్టుకునేసరికి ఎమ్మటి కాడికి రాగానే ఉత్త ఐస్ క్రీమ్ మాత్రమే ఉంది దానికి, రాడ్కి. లాస్ట్కి ఇంకా కోన్ రెండింటిని కలిపి పెట్టిస్తాడు. మళ్ళీ మధ్యలో చూసుకోవచ్చు చేత్తో ఇస్తుండే, చేత్తో కూడా కోనే వస్తుంది చేతిలోకి. నాకు తెలిసి మొత్తం గాలి కింద తీసుకుంటాం. ఇప్పుడు రెండింటిని కలిపి పట్టుకుంటారు, రెండు సైడ్లు పట్టుకుంటారు, రెండింటిని జాయిన్ చేస్తారు ఒక లైన్ లాగా. చూడండి ఇప్పుడు నాకేం తెలిసి మూడో కొన్ని మధ్యలో ఉందని నేను చూసుకోలేదు. ఇలాంటి మొత్తం చెయ్యి పట్టుకుని దాకా చెట్టు తర్వాత ముక్క తెచ్చుకున్నా. ఓకే, ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొచ్చి అనుకున్నా. టిష్యూ పేపర్లో పెట్టిస్తాడు, లాస్ట్కి టిష్యూ నోట్లో పెట్టి అయితే అది వీడియోలోకి రాలే. సో ఐస్ క్రీమ్ చేతిలోకి అయితే వచ్చేసింది, తింటున్నాయి కాదు. దాని నుంచి అలా ముందుకెళ్ళి ఇంకో రౌండ్ వేసి నాకు వచ్చేసారు. ఓకే, అటు నుంచి ఇంకా వెళ్ళిపోవడమే. నాకు తెలిసి బర్త్డే బ్లాగ్లో నేను షాపింగ్ చేసింది ఏంటి మొత్తం ఎగ్జైట్మెంట్గా నార్మల్గా పెట్టాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, అంతే టేక్ కేర్ అండ్ బాయ్. అక్కడ నేను తీయలేదు అందుకే సారీ.